రేపు మనం బయటికి వెళ్తాం గ్యారెంటీ, ఏమి ఊరేసేయరు కదా వీళ్ళని. తర్వాత మనకి టైం వచ్చినప్పుడు మాత్రం ఈయన వదిలిపెట్టకూడదు. ఒక్క ఆస్పెక్ట్లో ప్రాబ్లం వల్ల ఏంటంటే, ఇప్పుడు మొన్న విజయం సాధించాక వీళ్ళు ఒక 3-4 నెలల పాటు జరిగినాయి చూడండి విధ్వంసాలు, ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయడం అట్లాంటివి. అవి ఎంత దారుణంగా ఉంటాయో అనేటటువంటి భయం మాత్రం ఉంది. కాకపోతే జగన్కి రాడు జీవితంలో అనేది లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నమ్మకం. 15 సంవత్సరాలు రాడు, ఇక ఆ తర్వాత అతని రాజకీయ జీవితం ముగిసిపోయిందని. కాబట్టి జగన్ బెదిరింపులు వీళ్ళు భయపడట్లా. తెలుగుదేశంలో ఉన్నటువంటి సీనియర్లు, జనసేనలో ఉన్న సీనియర్లు కూడా భయపడట్లా. జగన్ వస్తాడని నమ్మట్లేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళకే భయం లేదు, లేదు వస్తాడని ఆలోచన లేదు వాళ్ళకి. కానీ ఒకటి సార్, గేర్లు ఇప్పుడు ఈ సమావేశం తర్వాత గేర్లు మారుస్తారా నాయకులందరూ? నియోజకవర్గాలకు సంబంధించి గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేయాలని వచ్చినట్టు కనిపించట్లేదు. ఆయనే చెప్పాడు కదా గేర్లు సరిగ్గా లేదనేది. బేసిక్గా వాళ్ళు కూడా ఆలోచించేది ఇప్పుడు తెలుగుదేశం కూడా చివరి ఏడాదిన్నరలో యాక్టివ్ బాగా అయింది. యువగళం పాదయాత్ర లేకపోతే శాంతం పడుకుని ఉండేది. అది ఆ లోకేష్ మూలంగా కాస్త అడవి బిగిన్ అయ్యేటప్పటికి ఆ తర్వాత ఒకళ్ళకొకళ్ళు యాడ్ అవ్వడం బిగిన్ చేశారు. అందులో లోకేష్ హామీలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పటి నుంచినే కూర్చుని 4 ఏళ్ళు 3.5 ఏళ్ళు ఎవడగొట్టుకుంటాడు. ప్రస్తుతానికి ఎవడికాడు నిదానంగా చూస్తుంటాడు. ఇంకొక ఏడాదిన్నర అయ్యి ఈలోపు ఇప్పుడు ఈ రైతుల ప్రాబ్లమ్స్ లాగాను, లేకపోతే ఈ మహిళలకి డబ్బులు ఏమి రాక